కనిగిరిలో కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఉగ్ర నరసింహారెడ్డి. తనని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని హామీ ఇస్తున్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు ఆయన. తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న ఉగ్ర నరసింహారెడ్డితో మా ప్రతినిధి యామిని ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ యామిని. ఉగ్ర నరసింహారెడ్డి మనకి కూటమి టీడీపీ అభ్యర్థి కనిగిరి నుంచి. సో వారితో మాట్లాడదాం. బీఆర్కే న్యూస్ తో ఆయన ప్రచారానికి సంబంధించి కావచ్చు, నియోజకవర్గంలో ఆయనకు వస్తున్నటువంటి రెస్పాన్స్ కావచ్చు, వాటి గురించి మనతో పాటు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మీరు ఏవైతే పనులు చేస్తున్నారో 3000 కోట్లకు సంబంధించి ఆల్మోస్ట్ అన్ని పనులు చేశారు, అభివృద్ధి పనులు చేశారు. రిజర్వాయర్ కావచ్చు, డబుల్ రోడ్స్ కావచ్చు, ట్రిపుల్ కాలేజ్ సంబంధించి శంకుస్థాపన రాయి మీరైతే వేశారు, అయితే ఇప్పుడు దాగిపోయింది అనుకోండి. రకరకాల పనులు చేశారు మీరు. సో దానికి సంబంధించి చెప్పండి. మేము అప్పుడు కాంగ్రెస్లో ఉండగా డెవలప్ చేశాము, కానీ ఈ గత 5 ఏళ్ళ నుంచి ఏ పని జరగలేదని ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. బేసిక్ ఇది వెనకబడిన ప్రాంతం, క్షామపీడిత ప్రాంతం కాబట్టి ప్రత్యేకంగా దీన్ని డెవలప్ చేయాలనే ఒక కాన్సెప్ట్తోనే ఇక్కడ రాజకీయాల్లోకి రావడం జరిగిందని తెలియజేస్తున్నాం. అయితే ఏదైతే ట్రిపుల్ కళాశాల ఉందో అది మీ టైంలో శంకుస్థాపన జరిగింది అండ్ చంద్రబాబు నాయుడు ఆయనతో స్వయంగా శంకుస్థాపన చేయించారు. అయితే ఇది ఇప్పుడు అటకెక్కిన పరిస్థితి కనిపిస్తోంది. మరి నెక్స్ట్ మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? ఇది ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ శిలాఫలకాన్ని పగలగొట్టడానికే కారకులయ్యారు. అది కదిరిబాబురావు గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆ శిలాఫలకం అక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో దాన్ని కడతామని చెప్పేసి దానికి టెంపరీ బిల్డింగ్స్ ఒంగోలు తీసుకెళ్ళటం, ఒంగోలులో అక్కడ టెంపరీ పెట్టి అక్కడ విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇక్కడైతే దీన్ని పర్మనెంట్ స్ట్రక్చర్గా డెవలప్ చేయకుండా అది గాల్లో పెట్టారు. అసలు ఇది ఆ కాలేజీ ఇప్పుడు ఎక్కడ అలాట్ అయిందో కూడా తెలియని పొజిషన్లో ఉంది. తప్పకుండా రాబో రోజుల్లో వచ్చిన వెంటనే IIITని కనిగిరి నియోజకవర్గంలో కట్టించడం జరుగుతుంది తెలియజేస్తుంది. కంటి పరీక్షలు కావచ్చు, రకరకాలండి. అంటే ఏదైతే ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నారో 4 మండలాల ప్రజలకు సంబంధించి మీరు నీటి స్కీమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ అమలు చేయించిన పరిస్థితి మీ హయాంలో జరిగినాయి. ఇవన్నీ కూడా ఏమంటారండి? ఏమంటారంటే మనం ఐ క్యాంప్స్ ఇవన్నీ ఏంటంటే బేసిక్గా ఆమె డాక్టర్ కాబట్టి ఈ ప్రాంతంలో వెనకబడ్డ ప్రాంతం కాబట్టి వాళ్ళు అఫోర్డబిలిటీ లేక చాలా మంది కంటి ఆపరేషన్లు చేయించుకోకుండా ఇళ్ళకే పరిమితమై ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ బిడ్డల చదువు కోసమో లేదా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం అని చెప్పేసి తల్లిదండ్రులకు నిర్లక్ష్యానికి గురవుతుంటే అది గమనించి ప్రతి 3 months 2008 నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు కూడా అవి పెట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతాన్ని కనిగిరిని ఒక కనకపట్నంగా చేయాలని ఒక కాన్సెప్ట్తో వెళ్తున్నాం తప్ప డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అంటారా అది 250 గ్రామాలకు ఇవ్వగలిగాం, కానీ ఇంకా 250 గ్రామాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం. అన్నా క్యాంటీన్స్ అండి రాష్ట్ర వ్యాప్తంగా చాలా తక్కువ, అసలు ఎక్కడ కనిపించలేదని చెప్పుకోవాలి. మచ్చుకు ఎక్కడో కనిపిస్తున్నట్టుంది 1-2. సో మీరు ఇక్కడ మీరే మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది గత తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి మధ్యాహ్నం పూట భోజనం తినాలి, మంచి భోజనం అందించాలి, ఒక న్యూట్రిషియస్ ఫుడ్ అని చెప్పేసి ఆ రోజు ప్రారంభించింది. ఇప్పటి ప్రభుత్వం దాన్ని మూసివేసి కేవలం అన్నా క్యాంటీన్ నడిపితే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పేసి ఆ క్యాంటీన్ మూతవేయటం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రజలు దానికి అలవాటు పడి తర్వాత ప్రారంభించమని మమ్మల్ని కోరారు. మేము నిరసనలో భాగంగా ఒకసారి అన్నా క్యాంటీన్ అని పెట్టాము. ఆ రోజు స్పందన చూసినప్పుడు 1100 మంది వచ్చి మధ్యాహ్నం పూట భోజనం చేసి అన్న రోజు పెట్టండి అన్న అని చెప్పి వాళ్ళు అడగటం జరిగింది. సో దానికి ఒక ప్రణాళిక, ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఆ ట్రస్ట్ ద్వారా దాన్ని నడపడం జరుగుతూ ఉంది. ఆ ట్రస్ట్లో భాగంగా ప్రజల్ని కోరాము, మీ బర్త్డే మీ పిల్లలు హ్యాపీయెస్ట్ డే జరుపుకునేటప్పుడు పేద ప్రజలకు అన్నం పెడితే ఉపయోగం ఉంటుంది డబ్బున్న వాళ్ళు పెట్టేదానికన్నా. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక 25,000 డేకి స్పాన్సర్ చేయండి అని చెప్పాను. కానీ దాదాపు మాకు 50 లక్షల రూపాయల నిధులు తెలుగుదేశం కార్యకర్తల నుంచి రావటం జరిగింది. దాని ద్వారానే ఆ క్యాంటీన్ కూడా రన్ చేస్తున్నాం. ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారని చెప్తాం. అంటే చాలా మటుకు కొన్ని మండలాల్లో మీరు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి సకల వస్తువులతో ఇల్లు కట్టించారు అంటారు. అండ్ ఇప్పుడు మీ మేనిఫెస్టో అంటే పర్సనల్గా మీరు ఇక్కడ ఈ నియోజకవర్గంలో కొన్ని అంశాలు ప్రస్తావిస్తూ మేనిఫెస్టో ఇచ్చారు. సో దానిలో కూడా టోటల్ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించిస్తామంటున్నారు. 100% కనిగిరిలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు అనేది నా కాన్సెప్ట్. రేపు వచ్చిన గతంలో 3,500 ఇళ్ళు పట్టాలు ఇచ్చాం. రేపు వచ్చిన వెంటనే మొదటిగా ప్రారంభించి మేము 5 సంవత్సరాల లోపలే
కనిగిరిలో ఇల్లు లేని నిరుపేద లేని విధంగా చేయాలనేది మా సంకల్పం. మీరు నియోజకవర్గంలో వెళ్తూ ఉంటారు, వెళ్ళినప్పుడు మీ సూపర్ 6కి వైఎస్ఆర్సీపీ నవరత్నాలు ప్లస్కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఈరోజు నవరత్నాలు అనేవి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా పెట్టడం జరిగింది. వాటిని కేవలం ఆ రోజు చంద్రన్న బీమా ఉంది, ఆ రోజు 200 నుంచి 2000 పెన్షన్ చేశారు. ఆ తర్వాత బీమాలు యాక్సిడెంటల్ బీమా అయితే 5 lakhs, మామూలు డెత్ అయితే 2 లక్షలు, రంజాన్ కానుక, క్రిస్మస్ కానుక అన్ని విధాలుగా ఆ రోజు అమ్మఒడికి డబ్బులు ఇచ్చారు. అన్నీ జరిగినాయి. కాబట్టి ఇక్కడ కేవలం పబ్లిసిటీకే ప్రాముఖ్యత ఇచ్చి దాని ద్వారా ఇబ్బంది పెట్టే తప్ప అక్కడ మేలు చేసింది ఏం లేదో తెలియజేస్తారు. సో ఫైనల్గా మీ నియోజకవర్గం ప్రజలకి ఏం చెప్తారు? మీరు గెలిస్తే ఏం చేస్తారు? మీకు టాప్ ప్రయారిటీలో ఫస్ట్ ప్రయారిటీ అంటే ఏం చెప్తారు? నా ఫస్ట్ ప్రయారిటీ కనిగిరి అభివృద్ధికి ఓటేస్తే రేపు 5 రోజుల్లో మనం బ్రహ్మాండంగా ఆనందంగా 5 సంవత్సరాలు పనిచేసుకోవచ్చు. కనిగిరి అభివృద్ధి అదేం ఆ రోజు 1200 కోట్లతో పనిచేసాము, భవిష్యత్తులో అదే కొనసాగిస్తానని తెలియజేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కనిగిరి కూటమి టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారితో బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. స్టేట్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.